ఆరాటపడేవారు. సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పొట్టిన తర్వాత పెట్టాం. ఇంటి వద్దనే పశువులుగా అన్ని ఆరోగ్య అన్నీ అందించేవాళ్ళమే. గోపాల మిత్ర ద్వారా సంకరజాతి పశు ఉత్పత్తి జరిగేది. ఎన్నో లాభాలు ఉండేవి సార్. దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తున్నారు సార్. వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రికమెండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్. కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రికమెండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ టైం లేదు, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు. ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీకు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎప్పటి నుంచి పురాతన నుంచి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని అడయాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందే సార్. ఎవడ కూడా ఆపలేడు. ఇది తథ్యం. వదలరా. కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది. బెదిరవలసిన పని లేదు. నా మీద 17 కేసులు పెట్టాడు. ఏం పీకాడండి? ఏం పీకాడు? మాట్లాడితే కేసు పెడతాడా? ఎవడెవరో నా మీద కేసు పెట్టడానికి. నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను. భయపడే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. ఈ నరాలు రామారావు గారి తాలూకు పౌసు నిండుంది. మాకు భయం పడే ప్రసక్తి లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను బ్రతికుండగా మీ మీద ఏగవాళ్ళు నేను ఒప్పుకోను. ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా, మొన్న ఎవడో అంటున్నాడట, మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటైపోతే మీ తాలూకు పథకాలు పోతాయని. ఎవడరా నువ్వు ఇచ్చేదాన్ని పథకాలు? నా కొడకల్లారా, రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు? మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. మీ అండగా నేను ఉంటాను, మీకు తోడుగా నేను ఉంటాను. నా తోడుగారు లోకేష్ గారు ఉంటారు. ఇంకెవరుగా మనకి ఏం కావాలి మనకి? అంచేత మీరందరూ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో మన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఏమమ్మా, మనకు డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట. మనం ఆడుకుందో రా అంటాడు. ఆడుకుందో రా, చూసారా పోస్టులో? ఆడుకుందో రా అంటాడు. రోజు ఒక బ్యాటు, ఈడొక బ్యాటు తెగాడేస్తున్నారండి. మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా. నేను టీవీలో చూశాను. ఎవరమ్మా అని చూశాను. రోజా ఎలాగాడుతుంది సార్? బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది. ఇదేంటి నాకు అర్థం కాదు. దానికోసం 800 కోట్లు ఖర్చట. 800 కోట్లు ఖర్చట. మనకి ఇవ్వడానికి డబ్బుల్లో, కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాత్రం 800 కోట్లు బ్యాట్లు ఆటలాడతాడట. చూసారు సిద్ధం? చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు. దేనికి సిద్ధం? మంచి మాట చెప్పాడు, కరెక్ట్ అయిపోయాడండి. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు. సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు. అది ప్రచారం చేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టండి. 100 కోట్లు. నా కొడుకు 6 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. జనాలు వెళ్ళలేడు. ఇటువంటి సైకోగాన్ని, రాక్షసి నా కొడుకుల్ని రాజకీయ సమాధి చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈవేళ ఎంతో ఎండగా చూశాను నేను. ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా విలేకరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గారు సూర్యచంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన వేదిక మీద ఉన్న ఆడబడుచులకు, అన్నదమ్ములకు, అలాగే జనసేన కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు.
ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుంది. ఏంటంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి ఇరుగుడు జనసేన టీడీపీ ప్రభుత్వమే. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, ముఖ్యంగా మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఎన్నో ఏళ్ల నుంచి కూడా రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. అలాగే గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామంలో ఏనాము రైతులు 500 మంది ఉన్నారు సార్. 1500 ఎకరాలు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా, భూమి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దాన్ని రేపు మన ప్రభుత్వం వచ్చినంటే ఆ ఏనామదారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం 1/3 చెల్లించి ఆ యొక్క రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారి ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం సార్. అలాగే మేము ఎన్నో ఏళ్ల నుంచి తాండవ రిజర్వాయర్ గేట్లు మరామతులు అయితే ఎన్నో పోరాటాలు చేస్తే మొన్న శనివారం నాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సిగ్గు వస్తుందని చెప్పి జనసేన పార్టీ నుంచి ₹1,00,000 ఇస్తానంటే ఈ రోజు లోకేష్ బాబు గారు వచ్చారని చెప్పి తాండవ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ₹10 లక్షల ఏదైతే మరమ్మతులు అయిందో దానికి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఇవాళ 3 ఏళ్ల నుంచి కూడా ఈ తాండవ రిజర్వాయర్ కింద రైతాంగం అంతా కూడా 20,000 ఎకరాలు ఈ మధ్యకాలంలో రైతాంగం అంతా నష్టపోతే కనీసం ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పట్టించుకోకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి ఆడవడుచులు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంలో అడుగుతున్నాను. ఈరోజు నర్సీపట్నంలో ప్రాంతీయ హాస్పిటల్ 11 మండలాలకి ముఖదూరం, కనీసం లిఫ్ట్ భోజన పరిస్థితిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నాడంటే మీరు అందరూ ఓట్లు వేస్తారా అని చెప్పి ఈ రోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఈ రోజు కనీసం ఇక్కడ హాస్పిటల్లో పేరుకు 150 పడకల హాస్పిటల్ ఉంటే సెల్ ఫోన్ లైట్లో డెలివరీ చేశారంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. కనీసం ఈరోజు మున్సిపాలిటీలో 166 కోట్లు ఇంటికి కుళాయి ఇస్తారని చెప్పి కనీసం ఆ గోతులన్నీ తవ్వేసి కాంట్రాక్టర్ బిల్లు వేసి చెల్లించకపోతే సకాలంలో మధ్యకాలంలో ఎక్కడున్న గొంగలు అక్కడ వదిలేసిపోయే పరిస్థితి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు తీసుకొచ్చాడంటే ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరి ఆశీర్వాదం రేపు 2 నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదంతో నర్సీపట్నంలో 25,000 మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మీరు అందరూ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మాకవరపాలెంలో ఇక్కడ అన్నదాక పరిశ్రమకి రైతాంగం 2,300 మంది రైతాంగానికి ఆ రోజు 80 ఎకరాల భూమి కేటాయిస్తే ఒక్కొక్కరికి 1.5 జాగా ఇస్తారని చెప్పి ఈ రోజు స్థానిక శాసనసభలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ సోవర్కి చేశారు తప్ప అసలు విషయం కోర్టులో ఉన్నదనే విషయం చెప్పకపోవడం అన్నది ఒకసారి అనురాగ్ పరిశ్రమ కూడా సార్ మన ప్రభుత్వం వచ్చిన ఆ రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ